ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఈ విషయాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, వారు ఏ రాశికి చెందిన వారై ఉంటారు అనేటువంటి వాటిని కూడా ఆయన చెబుతూ వచ్చారు. మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారంగా మేషరాశి వారికి జరగబోయేటటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం చూసేద్దాం. మేషరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖం కలిగి ఉంటారు. చక్కటి ముఖ వచ్చేస్తూ ఉంటుంది. సుందరమైనటువంటి స్వరంతో ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడుతూ ఉంటారు. వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసంతో అడుగులు ముందుకు వేస్తుంటారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడే వారిగా ఉంటారు. అంతేకాదు, కుటుంబ పరంగా వారికి ఏ లోటు ఉండదు. వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరు. దీంతో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఈ మేషరాశి వారి యొక్క స్వరూప విషయానికి వస్తే కనుక వారు చాలా దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు. వీరు సగం వయసులో కొద్దిగా లావు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందమైన ముఖ వచ్చేస్తు, అలాగే అందమైనటువంటి రూపం, జుట్టు బ్రౌన్ కలర్లో ఉంటుంది. వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలివిగలవారు. అదేవిధంగా మంచి మెమొరీ పవర్ కలిగి ఉంటారు. చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటటువంటి నేర్పు కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో ఈ మేషరాశి వారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారు చాలా చక్కటి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు. మేషరాశి వారు దయ, మానవతా స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు ఇప్పుడు ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఇక పరిశోధనాత్మకమైన అటువంటి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీరు కొత్త విషయాలు కనుగొనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు ఉండడం జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు. మేషరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు. అలాగే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ శాంతంగా, సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు. వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మేషరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. వీరు కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు. అదేవిధంగా సోషలిస్టిక్గా మూవ్ అయినప్పటికీ కూడా కొంతమందితో మాత్రం వీరు స్నేహం చేస్తారు. కఠినమైనటువంటి శ్రమ, అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాగే కార్యనిర్వహణ కూడా చాలా సామరస్యంగా కూడా వీరు చేస్తారు. వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది. అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పే కంటే వీరు అదే పని చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఈ రాశి వారు ధనవంతులు అవ్వడం ఖాయం. నీతి నిజాయితీకి కట్టుబడి వారి పనులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడూ చాలా అలర్ట్గా ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తును ఊహించడం వీరి స్పెషల్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అదేవిధంగా వీరికి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి తొందరగా ధనం, గౌరవం విశేషంగా లాభిస్తాయి. వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండడం జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది. వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. సంఘ సంస్కర్తలుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు. వీరి డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. ఎక్కువగా వీరు ఊహించుకోవడం ఎక్కువగా చేస్తుంటారు. అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. వీరు పనులు ఊహలకు అందని విధంగా ఉంటాయి. వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించరు. అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రయపడడం కూడా వీరి దగ్గర ఉండదు. చేపట్టే ప్రతి పనిలో కూడా, చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడం వీరికి ఇష్టంగా ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు. ఈ మేషరాశి వారు సొంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ప్రవర్తన, వీరి మేధో సంపత్తి ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఉంటాయి. అలాగే వీలైనంత వరకు వీరి భావాలు ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇండోర్ గేమ్స్, క్యారమ్ బోర్డ్ లాంటి ఆటలు ఆసక్తిగా ఆడుతూ ఉంటారు.
మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివారు ఏదైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. విన్న తర్వాతే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు. వీరి అభిప్రాయాలు స్థిరంగా, నిర్దిష్టంగా, ధర్మబద్ధంగా ఉంటాయి. ఈ మేషరాశి వారికి సంబంధించినటువంటి వృత్తుల గురించి జ్యోతిష్యులు చెప్పేది ఏంటంటే డాక్టర్స్గా, డిటెక్టివ్గా వీరు పనిచేయడం జరుగుతుంది. అలాగే మానసిక వైద్యులు, పరిశోధన శాస్త్రవేత్తలు, అదేవిధంగా మెడికల్ బిజినెస్, లీగల్ అడ్వైజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, లెక్చరర్, అలాగే సోషల్ వర్కింగ్, సివిల్ కాంట్రాక్టర్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఐరన్ బిజినెస్ వాటిలో కూడా ఎక్కువగా ఉంటారు. ఈ మేషరాశి వారి ప్రేమ మరియు వివాహ విషయాలకు వస్తే వీరు తెలివైన వారిని, బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతుంటారు. స్థిరమైన అందమైన భార్యలను ఎక్కువగా కోరుకుంటారు. అదేవిధంగా వీరు చాలామందితో ప్రేమ వ్యవహారాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరి భర్త లేదా భార్యపై అధికారం చూపించరు. అయితే వీరి ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారి అసంతృప్తితో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరచుకోవడానికి, బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ మేషరాశి వారి ఆర్థిక విషయాలు, అదృష్ట విషయాలకు వస్తే ఆ విషయంలో అదృష్టవంతులు. విశేష గౌరవ మర్యాదలు, ఐశ్వర్యం వీరు పొందుతారు. ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి చూపించిన తర్వాతే ధనాన్ని కోరుకుంటారు. సంపాదించినంత వరకు డబ్బులు అవసరాలకు ఉపయోగపడితే చాలు అనుకుంటారు. అలాగే అత్యాశను కలిగి ఉంటారు. అప్పులు చేయడం అస్సలు నచ్చదు. అసాధారణమైన, అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి. మీరు అదృష్టవంతులు. ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అధికంగా శ్రమించడం వల్ల చాలా అలసిపోతారు. దానికి కారణంగా గుండెకు సంబంధించిన జబ్బులు, లేదంటే కీళ్లకు సంబంధించిన జబ్బులు, అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటి వాటికి గురవుతుంటారు. అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది. కంటి జబ్బులకు గురవుతారు. కాబట్టి వీరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరం. ఈ రాశుల వారు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే బద్ధకాన్ని తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బాధపడే గుణం తగ్గించుకోవాలి. ఒంటరిగా ఉండడాన్ని తగ్గించుకోవాలి. అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని కూడా పెంపొందించుకోవాలి. ఈ మేషరాశి వారికి ఏదైనా చేయగలం అనేటటువంటి భావన వీళ్ళలో మనకి క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేం, చేయగలం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం అనుకుంటూ ఉంటారు. ఇతరుల నుంచి విమర్శలని అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీరికి నచ్చదు. వీళ్ళు ఏది చెబితే అది జరగాలి. అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు. ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు అస్సలు ఇష్టపడరు. అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు. ఇతరులకు సాయపడే గుణం వలన వీరంటే అందరూ ఇష్టపడతారు. ఈ మేషరాశి వారికి కలిసి వచ్చే రోజులు సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం. అలాగే కలిసి వచ్చేటటువంటి కలర్స్ ఏంటంటే ఎల్లో, వైట్, రెడ్, బ్లూ కలర్స్ కలిసి వస్తాయి. లక్కీ నెంబర్స్ చూసుకుంటే 3, 5, 6, 8. అలాగే మేషరాశి వారికి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతుండడం, లేక శాంతి లేకపోవడం, ఎక్కువ టెన్షన్లు కలుగుతుండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకి శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం, మీకు 100 రావాల్సిన చోట 10 మాత్రమే మీ చేతికి రావడం, లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివి అన్నీ కూడా నరఘోషకి మామూలుగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష దాదాపుగా ఈ మేషరాశి వారి అందరికీ ఉంటుంది. ఎవరైనా నరఘోషకు బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి ఒక ఫోటోని ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి. లేదా మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ వేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలు నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడును ధరించాలి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ కాలుకు కట్టి బొట్టు పెడుతూ ఉండాలి. మగవారికి అయితే కుడి కాలుకి కాటుక బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టును ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన మీకున్నటువంటి నరఘోష, నరపిడ అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణాల్లో స్ఫటికం ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసి
దాన్ని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది తగ్గుతుంది. ఈ మేషరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ మేషరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి చేరుతాయి. దీపం మనసుకు శాంతినిస్తుంది. మెరిసే కాంతి దుష్టశక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే మేషరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందో ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేసి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.